పిల్లలను అనారోగ్యానికి కారణమయ్యే నులిపురుగుల నివారణలో భాగంగా 1 నుంచి 19 ఏళ్ల లోపు వయస్సున్న 3,88,268 మంది పిల్లలకు ఆల్బెండజాల్ మాత్రలు పంపిణీ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 3,78,949 మంది పిల్లలకు పంపిణీ చేయటం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని కార్యక్రమాన్ని పురస్కరించుకుని నులిపురుగుల నివారణ మందు పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక సున్నీలాల్ జాజు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ మాధవీలత, డిఎం అండ్ హెచ్ఓ వెంకటేశ్వరరావు ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. మాధవీలత మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా గుర్తించిన 3,595 సంస్థల్లో నులిపురుగు నివారణ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామన్నారు. కడుపులో నులిపురుగులు అభివృద్ధి చెందితే పిల్లలు అనారోగ్యానికి గురవుతారని, ఆహారం, మురుగు చేతుల ద్వారా లార్వా చర్మం లోపలికి చొచ్చుకుపోవటం వల్ల వీటి సంక్రమణ వల్ల అనారోగ్యానికి గురవుతారన్నారు. డిఎల్ఏటిఓ డాక్టర్ ఎన్ వసుంధర, ఎంహెచ్ఓ డాక్టర్ వినూత్న, గిరిజన సంక్షేమ శాఖ అధికారి కెఎన్ జ్యోతి, ప్రోగ్రామ్ ఆఫీసర్ టి డాక్టర్ రాజీవ్, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఏమవుతుంది ఆ టాబ్లెట్ వేసుకుంటే? స్టమక్ లో ఉన్న వామ్స్ అన్ని బయటకు వస్తాయి. స్టమక్ లో ఉంటే ఏమవుతుంది? హెల్త్ ఏమవుతుంది? హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. ఇంకా ఈ పేపర్ అందరు చదవాలి. ఇంకా ఏమవుతుంది? రక్తహీనత తగ్గిపోతుంది. రక్తహీనత అనేది వస్తుంది. తర్వాత విటమిన్స్, మినరల్స్ అవన్నీ కూడా తగ్గిపోతాయి, వీక్ అయిపోతారు. సో దానివల్ల ఇంకా వేరే డిసీజెస్ అన్నీ కూడా వస్తాయి. మీరందరూ హెల్తీగా లేకపోతే ఏమవుతుంది? చదువుకోగలరా? సో చదువుకోవాలి అంటే హెల్తీగా ఉండాలి. సో హెల్తీ వెల్త్ అంటే